వందే మాతరం. భారత్ మాతా కీ. మనం ఈరోజు ప్రారంభించుకున్నాం. మన నెల్లూరు ప్రజలందరికీ ఇక్కడికి వచ్చిన మనందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన సారు ఆంజనేయ రెడ్డి గారు అన్న, మన సురేష్ రెడ్డి అన్న చెప్పినట్టు మనం త్వరలోనే అద్భుతాలని చవి చూడబోతున్నాం. కాబట్టి అందరం కూడా మనమందరం ఎన్నికలకి సమాయత్తం అవుతూ మనమందరం కూడా బయలుదేరుతాం. జై హింద్, భారత్ మాతా కీ. శ్రీమతి పురంధరేశ్వరి గారి నాయకత్వంలో ఎన్నికల కార్యాలయాల్ని ఇవాళ ప్రారంభించుకుంటున్నాం. ఎన్నికల కార్యాలయం ప్రారంభించామంటే ఇప్పుడే మన పెద్దలు సురేష్ రెడ్డి గారు, ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్టు ఎన్నికల సమరానికి కార్యకర్తలందరూ కూడా సంసిద్ధులుగా తయారు కావాలని చెప్పి ఒక స్పష్టమైనటువంటి సందేశం ఇస్తున్నటువంటి మనం అర్థం చేసుకోవాలి. చాలా దగ్గరలో ఉన్నాయి మనకి ఎన్నికలు. ఈ నెలాఖరులో కావచ్చు, లేదంటే మార్చి మొదటి వారంలో మనకు నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ దృష్ట్యా మనకు ఏదైతే రాష్ట్ర పార్టీ, దాంతోపాటు పార్లమెంట్ ఎన్నికల కమిటీకి సంబంధించి మనకు అందరికీ కూడా వివిధ రకాల బాధ్యతల్ని పార్టీ అప్పగించింది. జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్టుగా మాకు చాలా విశ్వాసం ఉంది. వంశీధర్ రెడ్డి గారి నాయకత్వంలో మనందరి యొక్క సమష్టి కృషితో ఈ జిల్లాలో మనం గణనీయమైనటువంటి ఫలితాలు మనం సాధించబోతున్నామని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి ప్రభుత్వం మూడవసారి ఎన్నికల్లో గెలవబోతా ఉంది స్పష్టమైనటువంటి మెజారిటీతో. అదే స్ఫూర్తితో మనం కూడా నెల్లూరు జిల్లాలో వంశీధర్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ముగిస్తున్నాను. జనతా పార్టీని అధికారానికి రానివ్వకూడదని చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు, కుట్రలు చేస్తున్నారు. అందుకనే 2024 పార్లమెంట్ ఎన్నికలు ఇది ఒక వాటర్ షెడ్ ఎలక్షన్స్ కాబోతున్నాయి. 2024 ఎన్నికల్లో మోడీ గారు తిరిగి ప్రధానమంత్రి అవడం ఖచ్చితం, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఈ శక్తులన్నిటికీ కూడా గుణపాఠం నేర్పిస్తారు. ఆ సందర్భంగా ఈరోజు మనం పార్టీ కార్యాలయం, ఈ కార్యాలయము, ఈ ఎన్నికల కార్యాలయం ఒక స్ఫూర్తిదాయకం కావాలి. ఇక్కడి నుంచి తీసుకున్న స్ఫూర్తి పార్లమెంట్ మొత్తము ఒక రకంగా ఇక్కడ వార్ రూమ్ మన యుద్ధంలో దిగబోతున్నాం 2024లో. ఇక్కడి నుంచే ఈ వార్ రూమ్ నుంచే స్ఫూర్తి తీసుకొని నెల్లూరు పార్లమెంటును గెలిచేదానికి ప్రతి కార్యకర్త చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలా. నాకు పూర్తి విశ్వాసం ఉంది. మనం వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో నాయకత్వంలో మన పురంధేశ్వరి గారి రాష్ట్ర అధ్యక్షురాలు గారి నాయకత్వంలో మనం ఖచ్చితంగా ఒక అద్భుతమైన విజయాలు సాధించబోతున్నాం. పార్లమెంట్ అధ్యక్షుడు మన వంశీధర్ రెడ్డి గారు చాలా చిత్తశుద్ధితోటి నిరంతరం పార్టీ కోసం పనిచేస్తున్నారు. 24 గంటల కార్యాలయంలో ఉంటున్నారు. వారి నాయకత్వంలో కూడా ఇక్కడ మనం నెల్లూరు పార్లమెంట్లో మంచి ఫలితాలు సాధించబోతున్నాము. మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాము. మనం ఈ ఎన్నికలు డూ ఆర్ డై, ఈ ఎన్నికలు దేశం యొక్క భవిష్యత్తుని, దేశం యొక్క అభివృద్ధిని నిర్ణయించబోతున్నాయి. అందువల్ల మనందరం కూడా మన ప్రతి కార్యకర్త ఈ ఎన్నికల్లో సవాలుగా స్వీకరించాలి, సవాలుగా యుద్ధ రంగంలో దిగాలి. ఈ వార్ రూమ్ నుంచి మన యుద్ధం ప్రారంభించాలి. మరొకసారి ఈ సందర్భంగా మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీరు చిత్తశుద్ధి గల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. నాకు పూర్తి విశ్వాసం ఉంది. మీరు వచ్చే ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించి లోక్సభకు పంపిస్తారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. మళ్ళీ మీకు ఒకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. మోడీ వైపుకి, బీజేపీ వైపుకి తిప్పుకోవడానికి కష్టతరం అవుతుంది. అందరినీ సమయం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం.
వికసిత భారత్ యాత్రలు మనం చూస్తూ ఉన్నాం. వాస్తవంగా వికసిత భారత యాత్రల కంటే కూడా రచ్చబండల దగ్గరికి పోయినట్టయితే రచ్చబండల దగ్గర సామాన్య రైతులు వాళ్ళకి చదువు రాకపోయినా కూడా మోడీ పథకాలు మనకంటే ఎక్కువ వాళ్ళు మనకు తెలియజేస్తూ ఉన్నారు. మోడీ దేశానికి ఎంతో చేశాడు, సమాజానికి ఎంతో చేశాడు, మేమంతా ఆయన వల్ల లబ్ధి పొందాము, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయడం లేదు, స్టిక్కర్లు అని చెప్పి కామన్ మ్యాన్ యొక్క ఒపీనియన్ కూడా ఆ విధంగానే ఉంది. దాన్ని మనం నిరంతరం శ్రమించి ఒక ఓట్ బ్యాంకును తయారు చేసినట్టయితే ఈ రాష్ట్రంలో వినూత్నమైన మార్పులు వస్తాయి. ఆ దిశగా అందరం ముందుకు పోవాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం.